పాపము కూడా ప్రతిరోజు నిన్ను సంతోషకరంగా పిలుస్తూ ఉంటది. అది చేసేటప్పుడు చాలా సంతోషకరంగా ఉంటది, ఆనందకరంగా ఉంటది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటది. ఇంకా ఇంకా చేయాలి అని ప్రతిరోజు ఆ పాపం దగ్గరికి వెళ్ళాలి, ఆ సంతోషాన్ని పొందుకోవాలని ప్రతి మనిషికి అనిపిస్తూ ఉంటది. ఎందుకు అంటే ఈ పాపం ఎలాంటిదంటే నిన్ను పీడిస్తూ ఉంటది. ప్రతిరోజు పాపం నిన్ను పిలుస్తూ ఉంటది, రా నా దగ్గరికి, నన్ను ఆస్వాదించు అని. అయితే ఈ పాపము ఒకరోజు నిన్ను పట్టిస్తూ ఉంటది. నీవు చేసిన పాపము నిన్ను పట్టిస్తుంది. నీవు చేసినటువంటి ఆ పాపము, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఏదైనా సరే అది నిన్ను పట్టిస్తుంది అన్నది మాత్రం ఒక్కసారి జ్ఞప్తికి తెస్తూ ఉన్నాను. ఈ దేవుని బిడ్డలారా, పాపము వలన వచ్చు జీతము మరణము అని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఈ పాపము ద్వారా ఎంత సంతోషాన్ని అనుభవిస్తున్నావో, ఈ పాపము ద్వారా ఎంత ఆనందాన్ని నువ్వు పొందుకుంటున్నావో, ఈ పాపము ద్వారా ఎంతగా డబ్బు సంపాదిస్తున్నావో, ఈ పాపము ద్వారా నీ జీవితాన్ని ఎంతగానో అద్రోహిస్తున్నావేమో. అయితే ఒక్క మాట, ఒక్క దినం రాబోతూ ఉంది, ఈ పాపము నిన్ను పట్టించే దినం.